ప్రేమల తండ్రి దయగలిగిన ప్రభు నీ పాలు స్తుతి స్తోత్రం నాయన. అయ్యా దేవతనైనా ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చేర్చుకుంటున్నాను నాయన. ఇదిగో నేను ఉదయకాల సమయంలోనైనా మీరు ఈ ఆదివారం దినంనైనా ప్రార్థన ఆలకించనైనా మీ పిల్లలకి ఇప్పుడు వినబోయే వాక్యాన్ని మీరు బోధించమని, మీ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. అయ్యా మీరే మాకు పరిశుద్ధాత్మల సహాయంతో మీరు ఈ యొక్క నైనా దేవతనైనా మరి వాక్యం అంతట్లో మీరు తోడుగుండమని, మీ బిడ్డలు వినేవారునైనా వారి హృదయాలకి వెళ్ళడానికి కృప చూపించమని ఏ సత్పక్షం ప్రార్థించి పెడుతున్నాం మా తండ్రి. ఆమేన్. చూడండి ఫ్రెండ్స్, మరి ఈరోజు మరి వాక్య ధ్యానంగా సంఖ్యాకాండము 20వ అధ్యాయము మనము చూసినట్లయితే ఇక్కడ మోషే గారు మరి అహరోన్ గారి మీద ఎవరైతే ఎదురు తిరిగారో వారిని దేవుడు మరి చంపేసి తర్వాత వారిని మరి మిగతా వారిని ఇజ్రాయేల్ ప్రజలందరూ వస్తున్నారు అరణ్యంలో పడి. అలాంటి టైంలో వాళ్ళకి వచ్చిన శ్రమలను బట్టి, కొంచెం ఇబ్బందులను బట్టి మేము అక్కడ వాళ్ళతో పాటు చనిపోతే బాగుండు కదా అన్నారంట. ఇప్పుడు దేవుడు ఎంత కష్టపడి మోషే అహరోన్లు అసలు యాక్చువల్లీ దేవుడు వీళ్ళందరినీ కూడా చంపేద్దాం అనుకున్నాడు, మొత్తం ఇజ్రాయేల్ ప్రజలందరినీ చంపేద్దాం అనుకున్నాడు. కానీ మోషే అహరోన్లు ఒకళ్ళు పాపం చేస్తే వీళ్ళందరినీ చంపేస్తావని చెప్పేసి వాళ్ళు ఆపారు కష్టపడి. దేవునికను మరణానికను ఇజ్రాయేల్ ప్రజలకి అడ్డంగా అహరోన్ని పెట్టాడు మోషే గారు. అంత అంత సాహసం చేసాడు. ఆ మరణం అనేది అహరోన్ మీద కూడా వచ్చేది దేవునికి కృప లేకపోతే. అంటే అంత కష్టపడి వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజల్ని సేవ్ చేస్తే మళ్ళీ ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారంటే వాటి నోటి నుంచి మేము వాళ్ళతో చచ్చిపోతే బాగుంది అంటున్నారు. ఇలాంటి హృదయం మనం కలిగి ఉండకూడదు. మనకు వస్తున్న ఇబ్బందులను చూసి, మనకున్న కష్టాలను చూసి మనము నేను చచ్చిపోతే బాగుండు అనకండి. నేను చచ్చిపోను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఖచ్చితంగా శ్రమలు వస్తాయని దేవుడు చెప్పాడు. శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమ ఎందుకు వచ్చిందో ప్రార్థన చేయండి. ఆ శ్రమ నుంచి బయటికి పడే మార్గం కొరకు ప్రార్థన చేయండి. మీలో ఏమైనా మార్చుకోవాల్సి ఉంటే మార్చుకోండి. అంతేకాని నాకు శ్రమ వచ్చింది, నాకు కష్టం వచ్చింది కాబట్టి నేను చనిపోతా అంటే ఇన్ని దినాలు మరి యేసు ప్రభు వారు మరి నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు యేసు ప్రభు వారు నిన్ను కాపాడాడు. మరి ఇంత కష్టపడి ఆయన నిన్ను కాపాడితే ఎన్నోసార్లు నువ్వు తప్పు చేసినా నేను కాపాడాడు. అంతసార్లు ఆయన సహనంగా ఉన్నప్పుడు ఏదో చిన్న కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ పెద్దయో చిన్నయో కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే నేను చనిపోతే బాగుండు, లేకపోతే నా వల్ల కాదు ఇది అని అనబాకండి. నేను చనిపోను, నా దేవుడు ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నా ముందున్న ఈ యొక్క సమస్యలను తీసివేస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి అలా పాజిటివ్ మైండ్తో దేవుని నమ్మిక ఉంచండి. అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ ప్రజలు ఇలా మాట్లాడుతున్నారంట. ఇంక ఈ ప్రజలు మాట్లాడిన యేసు మరి ఈయన మోషే గారు ప్రార్థన చేసినప్పుడు ఆ బండతో మాట్లాడు నీళ్ళు ఇస్తుందని చెప్తే ఈయన ఈ టెన్షన్లో మోషే గారు ఏం చేశారంటే బండను కొట్టేశారంటే ఏకంగా 2 సార్లు కోపంగా. సో కాబట్టి చూడండి, ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మనకున్న ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి, ఇంకెవరికున్న సమస్యలను బట్టి కానీ మనం చిరాగ్గా తొందరపడి కనుక మనము నిర్ణయాలు తీసుకోకూడదు. చిరాగ్గా తొందరపడి మనము మరి డెసిషన్స్ తీసుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య ఎలా చెప్తున్నాడు, యేసయ్య ఏం చెప్పబోతున్నాడు అని యేసయ్యని అడిగి యేసయ్యని తెలుసుకొని యేసయ్య చేయమంటేనే చేయాలి మనం, లేకపోతే వద్దు. ఆ విధంగా మనం తెలివిగా మరి యేసయ్య సహాయం పొందుకోవాలి. మనం ప్రార్థన చేస్తే 24 గంటలు అంటే మనం దేవునితో మాట్లాడుతున్నాం. మరి మన ప్రార్థనకి జవాబు దేవుడి నుంచి రావాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థించి బైబిల్ చదవాలి. బైబిల్ చదివినప్పుడు దేవుడి నుంచి సమాధానం వస్తుంది. దేవుడిని అడగాలి, నాయన బైబిల్ ద్వారా మాట్లాడని. అప్పుడు మనం బైబిల్ చదివేటప్పుడు దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు, ఆ పని చేయాలా వద్దా అని. సో మోషే గారు చూడండి, మరి అంటే ఆయన అలాంటి స్వభావం కలిగిన వాడు, దేవుడు ఏం చెప్తా చేసేవాడు. కాకపోతే కొంచెం ఎక్కువ శ్రమలు వచ్చేటప్పటికి ఆయన దేవుడు చెప్పింది చేస్తున్నాడు, కానీ దేవుడు చెప్పిన విధంగా చేయలేకపోయాడు. దానివల్ల అహరోన్ గారు మరి చనిపోతాడు, ఆ యొక్క కానాన్ దేశానికి వెళ్ళడని చెప్పి. అలాగే మోషే గారు కూడా కానాన్ దేశాన్ని ఎంటర్ అవ్వడని చెప్పేసి దేవుడే చెప్తాడు అనమాట మోషే మీద కోప్పడి. కాబట్టి ఇంతకుముందు కన్నా ఎక్కువ శ్రమలు వస్తున్నాయని చెప్పేసి విసిగిపోకండి. దేవుడు ఖచ్చితంగా వీటన్నిటి నుంచి మనం తప్పించగల సమర్థుడు. కాబట్టి మీరు పాజిటివ్ మైండ్తో ఉండండి, ధైర్యంగా ఉండండి. ముఖ్యంగా పాజిటివ్ మైండ్తో ధైర్యంగా ప్రతి ఒక్క సమస్యను దేవుడు ఖచ్చితంగా బయటపడేస్తాడు. ఏ మనిషిని చూసి కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఏ సమస్యను చూసి కూడా భయపడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడబాకండి. ఉన్న సమస్యలను బట్టి మంచిగా దేవుడి మీద నమ్మకం ఉంచండి. ఉన్న సమయాన్ని మరి పాటలు పెట్టుకోండి, టీవీల్లో సెల్ ఫోన్లో పాటలు పెట్టుకొని వింటూ ఉండండి. వాక్యాలు వస్తున్నాయి. స్టీఫెన్ పాల్ గారు ఆయన 24 గంటలు వాక్యాలు చెప్తున్నారు, మార్నింగ్ సాయంత్రం అని. ఈరోజు సండే రోజు అయితే మార్నింగ్ నుంచి అన్ని వర్షిప్లు ఉంటాయి. సో కాబట్టి మీ మనసును వీటి మీద ఉంచండి. దేవుడు మీకున్న సమస్యలను వాటి మీద ఆలోచనలు పక్కన పెట్టేసి మీ మనసును ఈ యొక్క దేవుని మీద ఏకాగ్రతం చేయండి. ఎందుకంటే మనసు ఖాళీగా ఉన్నప్పుడు దగ్గర నుంచి మీకున్న సమస్యలు మిమ్మల్ని ఇంకెక్కువగా కృషించి చేస్తాడు, ఇంకా భయపెడతా ఉంటుంది మనసు. అదే మీరు ఆ మనసును పక్కన పడేసి, మీరు ఈ యొక్క సమయాన్ని, ఆ ఆలోచనని పక్కన పడేసి
మీరు ఆ సమయాన్ని దేవునిలో వాడండి. అంటే దేవుడిలో వాడంటే మీకు చక్కగా టీవీలు అవైలబిలిటీలో ఉన్నాయి. దేవునికి వాక్యాలు వస్తా ఉంటాయి. లైవ్‌లు చాలా వస్తాయి. ఇప్పుడు గుడారాల పండగ జరుగుతుంది. ఇక్కడ మన గుంటూరులో. సో, అలాగే ఇక్కడ మన స్టీఫెన్ పాల్ గారిది ఇక్కడ జరుగుతుంది. విజయవాడలో జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఆదివారం దినం ఈరోజు అన్నీ జరుగుతాయి. వేరే వేరే జాన్ వెస్లీ గారిది కూడా జరుగుతాయి. ఇవన్నీ చాలా బాగుంటాయి. వినండి, వాక్యాలు పెట్టుకొని వినండి. అంతేగాని అనవసరంగా మనసుని ఖాళీగా ఉంచుకొని భయపడుతూ అలా ఉండబాకండి. అలా భయంతో ఉండి అలా టెన్షన్‌లో ఉండి మనం ఇంకా ఎక్కువగా దేవుడికి అవిధేయులుగా చేసే పనులుగా చేసే వాళ్ళం ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ధైర్యం పొందుకోండి. వాక్యాలు వినండి. యూట్యూబ్‌లో పెట్టుకోండి. ఇవన్నీ చేసి ధైర్యంగా ఉండండి. ఇంత ముందు కన్నా ఎక్కువ శ్రమలొచ్చి విసిగిపోకండి. ఆ శ్రమలొచ్చినప్పుడు ఆ శ్రమల నుంచి ఎలా బయటపడాలని చెప్పి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత మంచి ఆహారం మంచిగా తీసుకోండి. ఆ ప్రార్థన చేసేసి ఇంకా ఆ దిగులు ఆ మనసుతోనే ఉండి ఆహారం తీసుకోకుండా నీరసమైపోయి అది దేవుడికి ఇష్టం కాదు. మీరు ఆహారం తిని మంచిగా గట్టిగా ఉండి మీరు ఇంకా దేవుడిలో ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఇంకా ఎక్కువగా వాక్యాలు వినండి. టీవీలు పెట్టుకొని వాక్యాలు వినండి. ఖాళీగా ఉంచుకోబాకండి మీ చెవులు. ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడల్లా సాతాను వచ్చేసి ఇంకా వేరే వేరే పిచ్చి పిచ్చి మాటలు చెప్తా ఉంటాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి మాటలు చెప్పి మళ్ళీ ఇంకా టెన్షన్ పెడతాడు. కాబట్టి ఉన్న సమయాన్ని మరి దేవునికి వాక్యం వినడానికి మరి చాలా అద్భుతంగా ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది. అందరూ వాక్యాలు మాకు అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి వాక్యాలు వినండి. పాటలు పెట్టుకోండి. మీరు పాటలు పాడండి. మీరు ప్రార్థన చేయండి దేవుడికి. మళ్ళీ వాక్యాలు వినండి. అలా ఉన్న సమయాన్ని మీరు వాడుకోవడం వల్ల అనవసరమైన టెన్షన్ అనేది మీ నుంచి పోతుంది. ప్రశాంతంగా దేవుడు ఏది చెప్పిన విధంగా మనం చేయగలుగుతాం. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించిన కాక ఆమెన్. ప్రేమల నా తండ్రి, దయగల నా ప్రభుని పాల స్తోత్రం నాయనా. ఈ దినం మీ బిడ్డలకు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలైనా. ధైర్యాన్ని ఇవ్వండి అయినా. ఇంతకుముందు కానీ ఎక్కువ శ్రమలు వస్తాయి కనుక నేను ఇదిగోనైనా అయ్యా అధైర్యపడకుండా నా ప్రభునైనా ఆ సమస్య గురించి ఊరికి ఆలోచిస్తూ ఉండకుండా నా ప్రభు ఉన్న సమయాన్ని అంతా నేను ఇదిగోనైనా మరి పాటలు పెట్టుకొని వాక్యాలు పెట్టుకొని వింటూ అయ్యా మరి మీ మీద విశ్వాసం కలగడానికి కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటూ అలాగే నేను మంచి ఆహారం తీసుకొని నేను నీరసపడకుండా నా ప్రభునైనా ఆ యొక్క వచ్చిన బలాన్ని నైనా మరి మీ సేవలో ఇదిగోనైనా మరి మీ వాక్యాలు ఇంకా ఎక్కువగా వింటూ బలంగా మనం ముందుకు వెళ్ళే విధంగా నాయన దేవతను ఉండడానికి కృప చూపించండి అయినా. ధైర్యాన్ని కలగజేయండి అయినా. నీ బిడ్డలకి నైనా సమస్తం అన్ని సమస్యల నుంచి ఖచ్చితంగా మీరు బయట తీసుకొచ్చే సమర్థుడితండి నైనా. అయ్యా మరి కొంచెం టైం అటు ఇటు అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మీరు గొప్ప కార్యాలు చేస్తారు నమ్మొచ్చు. మీ బిడ్డలకు మీరే ధైర్యంగా ఉండండి. మీ బిడ్డలకు మీరు తోడుగా ఉన్నారు నాయన. మీ బిడ్డలకు మీరు సహాయంగా ఉంటారని మీరు చెప్పే దేవుడుగా ఉన్నారు నాయన. మాట ఇచ్చి అయ్యా తప్పే దేవుడు కాదు నాయన. కాబట్టి నైనా మేము మా సమయాన్ని నేను ఉన్న సమయాన్ని అంతా నేను ఎక్కువగా వాక్యం వినడానికి వీటి కోసం మేము పెట్టుకోవడానికి మాకున్న సమస్యల గురించి ఊరికి ఆలోచించి అయ్యా అనవసరంగా నేను ఇబ్బంది పడేవారుగా మేము ఉండకుండా కృప చూపించమని యేసయ్య అతి పరిశుద్ధంగా ప్రార్థించి వేడుకున్నాం.